అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. యాజ్ యూజువల్‌గా ఈరోజు సాక్షిలో వచ్చిన అబద్ధపు సాక్ష్యం ఏంటో చూద్దాం. అది ఇదెక్కడి రోగం అనే హెడ్డింగ్‌తో పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి. ఫిబ్రవరిలో ఎలక్షన్ల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఫిబ్రవరిలో కూడా హాస్పిటల్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఫిబ్రవరిలో కూడా జగన్ సర్కార్కి నోటీసులు ఇచ్చారు. అప్పటికే 750 కోట్లు చెల్లించాలని. అంటే చూడండి, ఇక్కడ జనవరి ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి సిఎఫ్ఎంఎస్ కోడ్ వచ్చేలోపే ఎన్నికల కోడ్. అంటే వీళ్ళు చెల్లించలేదని చెప్తున్నారు కదా, ఫిబ్రవరి వరకు చెల్లించలేదని చెప్తున్నారు ఇక్కడ. జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్ అని ఇచ్చారు. కానీ డిసెంబర్లో కూడా జరిగింది ఇది. డిసెంబర్లో కూడా వాళ్ళు వైద్య సేవలు ఆపేస్తాం మేమని చెప్పి డిసెంబర్లో కూడా వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా చెల్లించలేదు. నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లులు ఏవి చెల్లించకుండా అడ్డుకుంది బాబే. ఏంటి, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించొద్దని చంద్రబాబు నాయుడు ఏమో అడ్డుకోలేదు. సో వాళ్ళ ఇష్టం, రాసేయచ్చు, ప్రింట్ చేయొచ్చు. ఏప్రిల్ మే జూన్ బకాయిలు ఊసెత్తని బాబు సర్కార్. అంటే వీళ్ళు అంతకుముందు వాటిని ఊసెత్తట్లేదు కదా. ఇప్పుడు 1600 కోట్లు అయిందంటున్నారు. 1600 కోట్లలో 1500 కోట్లు అంతకుముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులే ఉన్నాయి. వీళ్ళు వచ్చాక మా అయితే 100 కోట్లు అయి ఉంటుంది. ఆ 1500 కోట్లు మేము పెండింగ్ పెట్టాము, అవి కట్టాలని చెప్పట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన వచ్చాక ఆయన 100 కోట్లు చెల్లిస్తే సరిపోదు కదా, వాళ్ళు వదిలేసిన 1500 కోట్లు కూడా కట్టాలి. టోటల్గా 1600 కోట్లు కట్టాలి. ఈ న్యూస్ యాక్చువల్గా నిన్న కూడా ఇదే న్యూస్ వేస్తారు వీళ్ళు, అబద్ధపు న్యూస్. అయితే వాళ్ళ పార్టీలోనే వాళ్ళ నాయకుల నుంచి వాళ్ళ కార్యకర్తల నుంచి కూడా చాలా వ్యతిరేకమైన టాక్ నడిచింది దీని మీద. ఎందుకంటే ఎందుకు ఇది అబద్ధం కదా అని వాళ్ళే విశ్లేషించుకున్నారు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ అదే అబద్ధాన్ని కొనసాగిస్తూ మళ్ళీ అదే వార్త ప్రచురించారు. డీటెయిల్స్ ఉండవు, స్టాటిస్టిక్స్ ఉండవు, ప్రూఫ్స్ ఉండవు, ఏం ఉండవు. ఓన్లీ అది కూడా మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో వేశారు. నిన్న కూడా అదే. ప్రజలకు తాము ఉంటున్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్య సురక్ష అందకుండా నిలుపుదల. మొత్తంగా ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర. ఆరోగ్యశ్రీనే కాదు, మందుల కొరత, కొత్త వైద్య కళాశాలలపైన తీవ్ర నిర్లక్ష్యం. ఇదండి అసలు దీంట్లో ఏది కూడా వీళ్ళు ఇంతకుముందు చెయ్యని. అంటే వీళ్ళు అబద్ధాన్ని చెప్తారు, పదే ప్రచారం చేస్తారు, ప్లస్ నిజాలను కూడా చెప్పరు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ పత్రికలో అబద్ధాలని ప్రచారం చేస్తారు, నిజం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రచారం చేయరు. దాని గురించి వాళ్ళు చెప్పరు, ఆ వార్త కూడా ప్రచురించరు. సో ఇది నిన్నటి అబద్ధాన్నే కొనసాగించారు. ఇదే మళ్ళీ లోపల పేజీలో కూడా దగ్గర హాఫ్ పేజీ దీని మీదే మొత్తం ఆరోగ్యశ్రీ పట్ల మీ విధానం తేల్చండి అని చెప్పి, ఇది ఎక్కడి రోగం అని చెప్పి మళ్ళీ దాని మీద చాలా కథనాలు వీళ్ళు ప్రసారం చేశారు. ఇంకొక లోపల పేజీల్లో ఇంకొక బీభత్సమైన అబద్ధపు సాక్ష్యం ఏంటంటే, నిషాలో నేరాలు అని హెడ్డింగ్ పెట్టి ఫుల్ పేజ్ అనుకుంటా, ఆల్మోస్ట్ హాఫ్ పేజ్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా గంజాయి, రకరకాల మత్తు పదార్థాలు సేవించి ఆ నిషాలో బీభత్సంగా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయంట. ముఖ్యంగా విజయవాడలో ఇది బాగా జరుగుతుందంట. విజయవాడలో పెరిగిన గంజాయి వినియోగం, పంక్చర్లు వేసే సొల్యూషన్, జిరాక్స్ షాపుల్లో వాడే ఏంటిది వెరేజిక్స్, వైట్నర్లను పీల్చుతూ మైకంలో దొంగతనాలు, మహిళలు విద్యార్థులకు వేధింపులు, పట్టించుకొని నగర పోలీసు యంత్రాంగం అని చెప్పి వేశారండి. అసలు ఈ టాపిక్ మీద 2019 నుంచి 2024 వీళ్ళ గవర్నమెంట్ దిగిపోయేదాకా కూడా గంజాయి మీద, డ్రగ్స్ మీద, ఆ మత్తులో జరిగే నేరాల మీద అసలు ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని న్యూస్ ఐటమ్స్, రోజు ఎన్ని సంఘటనలు జరిగాయో, అసలు ఎంత ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ఎంత గగ్గోలు పెట్టేవాళ్ళు, అసలు ఎప్పుడు పట్టించుకోలేదు వీళ్ళు. ఇప్పుడు చూసారా, 50 రోజులకి అబద్ధాన్ని ఎంత అందంగా ప్రచురించారు. అలా అసలు అబద్ధాలు చెప్పేస్తారు, వాటిని ప్రచారం చేస్తారు. ఇదండి ఈరోజు ఈ 2 అబద్ధాలు చెప్పడమే కాకుండా నిజం ఒకదాన్ని ప్రింట్ చేయకుండా లోపల పేజీలు ప్రింట్ చేశారు నామగా. మీరు గమనించారో లేదో, ఒక 4-5 రోజుల క్రితం అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు
బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. బాబు భయపడ్డాడు, చంద్రబాబు నాయుడు భయపడ్డాడు. పథకాలు ఆపేయడానికి ఇదొక కుట్ర, బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నిధులు లేవని చెప్పి ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది, బడ్జెట్ ప్రవేశపెట్టే దమ్ము లేదు, అది ఇది అని చెప్పి విపరీతంగా రోజు హెడ్లైన్స్లో ఈ పత్రికలో వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అది కూడా 4 నెలలకి ప్రతిపాదించి గవర్నర్ ఆమోదం కూడా పొందింది. గవర్నర్ గారు ఆర్డినెన్స్ కూడా ఇచ్చేశారు. అది ఏకంగా 4 నెలలకే 1,29,972 కోట్లకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రతిపాదించారు. దాంట్లో జలవనరుల శాఖకే 13,308 కోట్లు కేటాయించారు 4 నెలలకే. సంక్షేమానికి ఏకంగా 15,140 కోట్లు కేటాయించారు 4 నెలలకే. అంటే చాలా ఎక్కువ ఇది. అయితే నిధులు లేకపోయినా కూడా వాళ్ళు 4 నెలలకి ఇంత మనం అయితే చేయగలం, ఈ రకంగా అరేంజ్ చేసుకోవచ్చు, అది అని చెప్పి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చేశారు. సో ఇవన్నీ నిజంగా అమలు అవ్వకపోతే ఒక 4 నెలల తర్వాత అడగాలి. అయితే దీన్ని సాక్షిలో మాత్రం సాగునీటికి పెద్ద వాటా అని చెప్పి ఈ డీటెయిల్స్తో ఒక పెద్ద ఆర్టికల్ హెడ్లైన్స్తో మెయిన్ ఎడిషన్లో ఫస్ట్ పేజీలో వేశారు. కానీ దీంట్లో మాత్రం సాక్షిలో మాత్రం లోపల పేజీల్లో ఎక్కడో వేశాడు ఆర్డినెన్స్ పేరుతో నాటకం అని. ఏం నాటకం చూడండి. ఆర్థిక శాఖ మంత్రి మాజీ మంత్రి బొగ్గన సూపర్ 6 హామీలు ఎగ్గొట్టేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ 2019 మే 30 నాటికి ఖజానాలో మిగిలింది 100 కోట్లే. వాళ్ళు జగన్ గారు వచ్చిన నుంచి 100 కోట్లే ఉంటాయంటే వాళ్ళు వెంటనే 2,20,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టేశారట. ఈ ఏడాది జూన్ 10న పన్నుల్లో వాటా అదనపు నిధులు 5,585 కోట్లు విడుదల చేసిన కేంద్రం. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో రాష్ట్ర వాటా గ్రాంట్ల రూపంలో నిధుల లెక్కపై స్పష్టత. అయినా సరే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం సంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పి ఇలా దగ్గర ఇది కూడా ఒక హాఫ్ పేజ్ కథనం వేశారు వీళ్ళు. అబద్ధాలు బయట పడకూడదని అని ఇంకొక చిన్న హెడ్డింగ్ పెట్టి కింద అలా వేశారు. ఇక్కడ మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి గారి ఫోటోతో ఈ కథనం మొత్తం ప్రచురించారు. అయితే ఇక్కడ ఇవన్నీ కరెక్టే, కానీ వీళ్ళు అసలు ఈ ఆర్థిక అరాచకాలు గత 5 సంవత్సరాలు జరిగినాయి చెప్పాలంటే అసలు వల్ల కాదండి. అది ఎన్ని గంటలు చెప్పాలన్నా సరిపోదు. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ అయితే వీళ్ళు ప్రచురించిన అబద్ధాలు నిజాన్ని లోపల పేజీల్లో దాచేయడం. దీంతో నేను ఈ వీడియో ముగిస్తున్నాను. ఉంటానండి. బాయ్.